రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న మీద ఒక విశ్వాసం లేని ఒక గుడ్డి కుక్క మరుగుతుంది. నిన్నటి రోజున తను ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు వాని గురించి. కాకపోతే ప్రకాష్ అన్నను మాట్లాడినాడు కాబట్టి ఆ బాధతో మేము మాట్లాడాల్సి వస్తుంది. ఆ శివారెడ్డి అనేవాడు తోపుదత్తి కుటుంబంలో సరుకులు మోసేవాడు. ఇంట్లో కాయగూరలు సరుకులు ఇట్లాంటివన్నీ మోసే నా కొడుకోడు. వాడు ఆ సరుకుల్లో కూడా కమిషన్ కొట్టేవాడు. ప్రతిసారి మనము ఏదన్నా కానీ ఫంక్షన్లు జరిగితే ఎప్పుడు అన్నం చేసేసాట వాడు కాయగూరలు తెచ్చేకి సరుకులు తెచ్చేకి ఉండేది. ఏమబ్బా ఇంతగా ఉన్నాడని మేము అనుకుంటే ఆ సరుకుల్లో వాడు ఆడ కమిషన్ కొడుతున్నాడు ప్రతిసారి. అది మేము కనుక్కొని మా ప్రకాశ్ అన్నకు వాళ్ళకు మేము చెప్పినామన్నమాట. అన్న ఇట్లా పని జరుగుతుందన్నా, ఈ గుద్దోడు ప్రతిసారి లెక్క కొట్టేస్తున్నాడు, మీరు కనుక్కోలేదు అంటే అప్పటి నుండి కొద్దిగా అన్న వద్దు లేవాడు అని పక్కన పెట్టడం వల్ల వానికి ఆ కోపం వచ్చి ఇక్కడి నుండి పోయి వేరే వాళ్ళతో చేతులు కలిపేవాడు అక్కడ పోయినాడు అనమాట. అదే కాకుండా స్థానిక సంస్థ ఎలక్షన్లో సర్పంచ్ సీట్ అడిగితే అక్కడ కృష్ణారెడ్డి అనే అన్న బాగా మంచి వ్యక్తి, ఊర్లో వాళ్ళంతా వచ్చి సర్పంచ్ టికెట్ అన్నకు కావాలని అడిగారు, చేసినాడు. సర్పంచ్ ఆయన నిలబడితే ఈ నా కొడుకు ఊర్లో పోయి ఓట్లు అడుక్కోకుండా ఈడ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో ఉండి వాళ్ళందరినీ టీడీపీకి ఓట్లు వేయించి కృష్ణారెడ్డి నేను ఓడిల్లని ప్రత్యక్ష సాక్షి. మేము ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో మేము ఉన్నాం, మా ఊరు కృష్ణారెడ్డి ఓడిపోతాడు, మా ఊరు కృష్ణారెడ్డి ఓడిపోతాడు. ఇట్లా లంజా కొడుకులు పార్టీలో పెట్టుకోవాలంటే ఇంకెట్లా పెట్టుకుంటారు? కాబట్టి పార్టీకి ద్రోహం చేసినాడు కాబట్టి పార్టీ నుండి సస్పెండ్ చేసినారు. అవన్నీ సస్పెండ్ చేస్తే నిన్నటి రోజున ప్రకాష్ అన్న సర్పంచుల పదవి విరమణ జరిగితే దాంట్లో వేరే వాళ్ళు మాట్లాడే విధానం చూసి వేరే వాళ్ళు ఇట్లా కేతిరెడ్డి అన్న ఇట్లా మాట్లాడానన్నా అని అన్నంటే సరే ఓకే, కేతిరెడ్డి అన్న మాట్లాడాడు సభాష్ అన్నాడు అన్న. కేతిరెడ్డి అన్న కానీ అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, ఇంకోరిని కావచ్చు ఏం పేరు ఎత్తే అనలేదే. ఈ లంజా కొడుకు వాళ్ళందరినీ పిలుస్తున్నాడు, మిమ్మల్ని అన్నాడు. ఎక్కడ పేరు ఎత్తలే. ఇట్లా నా కొడుకులు నువ్వు ఈడే కాదు, ఇట్లా నా కొడుకుని వాళ్ళకు కూడా పెద్దలకు కూడా చెప్తున్నాం మేము. ఇట్లా నా కొడుకు ఆడు ఉన్నా కూడా మీకు కూడా చెడిపే. ఈడ అన్నం పెట్టి సాకిన వాళ్ళని ఈ ప్రకారంగా తిడుతున్నాడు అంటే వాడు మిమ్మల్ని వదిలిపెడతాడా? కాబట్టి జాగ్రత్త. ఏ శివారెడ్డి ఇంకొకసారి తోపుదత్తి ప్రకాష్ రెడ్డిని కానీ వాళ్ళ కుటుంబంని కానీ నువ్వు ఎక్కడైనా మాట్లాడితే బజార్లో ఈడ్చిడిచి తంతాం. బాగా చెప్పింటాం. ఎవరు మాట్లాడలేదని నువ్వు మాట్లాడతావాలే. ఇంకా కూడా నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావు? ఎవరెవరో పేర్లు చెప్పేది కాదని నువ్వు పత్రాలు రాసుకుంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తావు కదరా నువ్వు. వాళ్ళు పెద్ద పోడంగిలా ఏమన్నా? ప్రకాశ్ అన్నకు 32 ఎకరాలు ఉందంటున్నావా? లే, తోపుదత్తి కుటుంబం 1000 ఎకరాలు రా, 1000 ఎకరాలు పోయి చూడు. ఇప్పుడు కూడా ఇంకేదో నీదేదో చెప్తూ ఏదో మధ్యరెడ్డి వాళ్ళు ఏదో చెప్తూ నెక్క 1000 ఎకరాలు ఉందని. 1000 ఎకరాలు ఉండే నా కొడుకు వీడొచ్చి కాయగూరలు ఎటుకు మొత్తంలో రా నువ్వు? 1000 ఎకరాలు ఉండేవాడు కాయగూరలు మొత్తాడా? జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఇంకొకసారి ఎప్పుడైనా కూడా ప్రకాశ్ అన్న కానీ ఎవరినైనా మాట్లాడితే ఈడ్చిడి తంతాం చెప్తున్నా. మమ్మల్ని అందరినీ దాటుకొని ప్రకాష్ రెడ్డి అన్న కుటుంబాన్ని జోలు బోల్లా. ప్రకాశ్ అన్న రెడ్డి గురించి నువ్వేదరా మాట్లాడేది? 1000 బోర్లు రా. లే, నీ చేతుకుండానే ఎన్ని బోర్లు వేపించలేదురా? ఏం తెలియదా నీకు? ఎంతమందికి రా సాయం చేసిన నీ చేతిలోనే చేపిస్తావు కదరా. ప్రతిసారి పులుకుంటే పోయినప్పుడు అన్న వాళ్ళకి వీళ్ళకి అంటే ఇలేదా? అది ఆ విశ్వాసం అన్నా ఉండాలి కదరా నీకు. కనీసం నిన్ను ఇంట్లో దగ్గర బండేసుకున్నారా నువ్వు అంటే అప్పటికే వాళ్ళు కుమ్మక్కైనవరా. మావి తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా పోతున్నాయి అబ్బా మా సమాచారం అనుకుంటే నువ్వే జరదేస్తాను. పొద్దుముళ్ళు రావడము, మా ఆత్మారమిడి పెద్ద దగ్గర కళ్ళకాడ కూర్చోవడము, పెద్ద నెట్టి తాగడము, ఈడే భోజనం చేయడము. ఈ నా కొడుకు మళ్ళీ తొబ్బెత్తుల గురించి మాట్లాడతాడు. ఈడ బ్యానర్లు కట్టడం, మళ్ళీ ఇంకోడు వాడు అందరూ రావడం. నెక్క సంసారాన్ని నీకుతారు కదరా లంచా కొడుకులారా మీరు. ఇంకా అసలు కార్యకర్తలు నిజంగా పనిచేసిన కార్యకర్తలని మీరు ఇది చేసి పక్కదావ పట్టించినారా మీరు? నువ్వు మాట్లాడుతున్నావురా. నువ్వు అందరినీ కలేసుకుంటున్నావులే. అనంత వెంకటరామరెడ్డి అంట, కేతిరెడ్డి అంటే వాళ్ళంటే ఇళ్ళంటే అని ఎవరిని ఏం మాట్లాడలేమేమో. మేము నిక్కచ్చిగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులమో వైఎస్ఆర్లో ఉండే వాళ్ళని మాత్రమే మిమ్మల్ని వెలేసి
మిమ్మల్ని బయటకు నూకితే మీరు పోయి వాళ్ళ పంచాన్ని చేరుకొని వాళ్ళని కూడా బస్టు పట్టిస్తున్నారా మీరు? నువ్వు నిక్కచ్చిగా వైఎస్ఆర్ అంటున్నావు, నువ్వు నిక్కచ్చిగా నువ్వు నిక్కచ్చిగా వైఎస్ఆర్ అంటే నువ్వు నిక్కచ్చిగా ఆ రోజు ఓట్లు వేసినావు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ప్రకాష్ రెడ్డికి కావచ్చు. ఎప్పుడు వెన్నుపోటే మీరంతా ఒక వెన్నుపోటు బ్యాచ్రా మీరు. ప్రకాష్ రెడ్డి మీరు ఎన్ని మాట్లాడినా, నిన్నటి రోజు ప్రకాష్ అన్న చెప్పాడు, నా భుజము పైన జగన్మోహన్ రెడ్డి చేయి ఉందని చెప్పు, నా ఇంటికి కూడా బీకడాడంటున్నాడు, అన్నీ చెప్పినాడు. నీకు అర్థమైందో లేదో? అదే కాదు, మేము కూడా చెప్తున్నాం, ఈ రాప్తాడు నియోజకవర్గంలో వానికంటే ఈయనకంటే సీట్ అంటున్నావు. ప్రకాష్ రెడ్డి బతికున్న నాళ్ళు, జగన్మోహన్ రెడ్డి బతికున్న నాళ్ళు ప్రకాష్ రెడ్డి కుటుంబానికి వస్తుంది. ఒకవేళ దేవుడు చిన్న చూపు చూసినా కూడా ప్రకాష్ రెడ్డి వాళ్ళకి ఏమన్నా ఇదైనా కూడా ఆ తోబెత్తి కుటుంబంలోనే సీట్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఉండేదేం లేదు. నువ్వు ఊరికే నయాన భయాన వాళ్ళకి చెప్తున్నారేమో, మీరు అవన్నీ జరిగేది కాదు బాబు. వీని ఎవరు మీరంతా పోయి మీరు కుంభక్కయ్యి ఆడ ఈడ మాట్లాడితే దీన్ని ఎవరు సహించము. ఇంకొకసారి కూడా చెప్తున్నాము, ప్రకాష్ రెడ్డి మీద అవాకులు చవాకులు బేలితే ఖచ్చితంగా నడి రోడ్డులో నిన్ను బట్టలు ఉడిది తన్నకపోతే మేము రాప్తాడు నియోజకవర్గంలోనే ఉన్నాంలే. ఇదే లాస్ట్ వార్నింగ్ నీకు.